జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగజేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, నిజమే ఈ లోకంలో అనేకమైన ప్రయాసలు పడుతూ ఉన్నాము. కానీ ప్రియులారా, అసలైన ప్రయాస ఏంటి అంటే ప్రియులారా, మరి మనము ప్రియులారా మన సమయం అంతా ముగించుకుని ప్రియులారా మనము నిత్య రాజ్యములో చేరబడకుండా ప్రియులారా అగ్నిగుండంలో పడవేయబడకుండా దేవుడు మనల్ని రక్షిస్తాడు. దయచేసి గమనించండి. అందుకే ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. ప్రియులారా, ఎవరైనా ఫంక్షన్కి పిలిస్తే మన అందరము కుటుంబం అంతా బయలుదేరి వెళ్తాం. ప్రియులారా, ఏదైనా పిక్నిక్ వెళ్ళాలంటే కుటుంబం అంతా బయలుదేరి వెళ్తాం. ఏదైనా సినిమాకి వెళ్ళాలంటే కుటుంబం అంతా బయలుదేరి వెళ్తాం ప్రియులారా. కానీ ఎక్కడైనా దేవుని మాటలు చెబుతున్నా ప్రియులారా, ప్రార్థన కొడుకులు ఏర్పాటు చేసిన కుటుంబం అంతా వెళ్ళము, ఒకరో ఇద్దరు వెళతారు. ప్రియులారా గమనించండి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నిజమే ప్రియులారా, ఈ లోకాన్ని విడిచిన తర్వాత ప్రియులారా నిత్య రాజ్యములో చేరాలంటే ఆయన పిలుపుకు మనం లోబడాలి. ప్రియులారా, ఆ అగ్నిగుండంలో పడవేయబడకుండా ఉండాలంటే ఈ లోకములో దేవుని మాట వినాలి, దేవుని మాట ప్రకారంగా జీవించాలి. ఆయన పిలుపును ప్రియులారా మనం అంగీకరించే వారిగా ఉండాలి. ప్రియులారా, నిజంగా ఈనాడు చూస్తే తల్లిదండ్రులు ఎంతో వేదన చెందుతూ ఉన్నారు, ఎంతో బాధపడుతూ ఉన్నారు. అయ్యో ఎందుకన్నా నీ కుమారుని, అయ్యో ఎందుకన్నా నీ కుమార్తెని అని వేదన చెందుతున్నారు. ప్రియులారా, దయచేసి గమనించండి. నీ కుమారుని మార్పు కలిగి జీవించాలన్నా, నీ కుమార్తె మార్పు కలిగి జీవించాలన్నా యేసు ప్రభువుని మీరు అంగీకరించినట్లయితే ప్రియులారా మీ గృహంలో శాంతి నెలకొల్పుతాడు, మీ గృహంలో సమాధానాన్ని ఇస్తాడు. ప్రియులారా, నీ కుమారుడు వల్ల నీకు సమాధానం లేదా, నీ కుమార్తె వల్ల నీకు సమాధానం లేదా? యేసయ్యని అడగండి. అందుకే ఆయన చెబుతా ఉన్నాడు, ఇదిగో నా శాంతిని నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను అన్నాడు. అవి పొందుకోవాలంటే మనం ఏం చేయాలి ప్రియులారా? యేసయ్య మాట వినాలి. ఇదిగో మా బిడ్డలు పత్రికలు తీసుకొస్తున్నారు, ఆ పత్రికలు తీసి చదవండి ప్రియులారా. ఆయన శాంతి మీకు ఎలా లభిస్తుందో, ఆయన సమాధానం మీకు ఎలా దొరుకుతుందో దయచేసి గమనించండి. మనం ఎవ్వరము కూడా ప్రియులారా ఆ నిత్య నరకాగ్నిలో పడవేయబడకూడదని యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ప్రియులారా తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రియులారా, ఆ సిలువపై మరణించాడు, సమాధి చేయబడ్డాడు, సమాధి నుంచి పునరుద్ధానం రుచి మనకు చూపించాడు. ప్రియులారా, దయచేసి గమనించండి. మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించండి. ఆ ప్రియులారా, బాప్తిసం పొందాలి. రక్షకునిగా అంగీకరించడమే కాదు, బాప్తిసం పొంది ఆయన రక్తముతో కడగబడినట్లయితే ఆయన బిడ్డలుగా, ఆయన పిల్లలుగా మనము ఆయన చెంతకు చేరుతాం. ఎందుకంటే ప్రియులారా ఆ నిత్య రాజ్యములో ఎప్పుడు శాంతి, సమాధానం, సంతోషం ఉంటుంది. ప్రియులారా, ఆ రాజ్యములోకి మనం చేర్చవేయబడాలంటే ఈ లోకములో ఉండగానే ప్రియులారా ఆయన పిలుపుకు మనము లోబడాలి. ప్రియులారా, ఎవరైతే ఆయన పిలుపుకు లోబడతారో నిత్యము ఆనందమే, నిత్యము సంతోషమే. ప్రియులారా, ఈ లోకంలో నిజంగా మనం జీవిస్తున్నాం. గమనించండి. ఒకరోజు సంతోషం ఉంటే ఒకరోజు కష్టము, ఒకరోజు బాధ, ఒకరోజు వేదన, ఒకరోజు శోధన. ప్రియులారా గమనించండి. ప్రియులారా, మనకి ఎప్పుడు సంతోషం ఉండదు, ఎప్పుడు మరి బాధ ఉండదు, ఎప్పుడు వేదన కూడా ఉండదు, అన్ని అనుభవిస్తూ ఉంటాం. కానీ ఆ పరలోక రాజ్యము అలా కాదు. నిత్యము సంతోషము, ఆనందము కలగజేసే దేవుని దగ్గరికి మనం చేరాలంటే ప్రియులారా ఈ లోకములో ఉండగా ప్రభువుని నమ్మాలి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మకుండా ఉన్నాడు శిక్షింపబడి మరి ప్రియులారా మరి ఆ నిత్య నరకాగ్నిలో పడవేయబడతాడని మీకు జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ ప్రాంత ప్రజలందరి కోసం చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన ప్రభువానికి